One basic symptom we need to understand is menstrual blood do not clot. మనకి క్లాట్స్ అవుతున్నాయంటే మన శరీరానికి అవ్వాల్సిన బ్లీడింగ్ కన్నా ఎక్కువ అవుతుంది. మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే రక్తహీనతకి వెళ్ళి ఎంతవరకు వెళ్తుంది అంటే హార్ట్కి ఫెయిల్యూర్కి వెళ్ళేంత వరకు వెళ్తుంది. సో మనం ఫస్ట్ నెగ్లెక్ట్ చేయడం మానేయాలి. నెక్స్ట్ పాయింట్, వెళ్ళి డాక్టర్ని కలిసి కారణం తెలుసుకోవాలి. ఈజ్ ఇట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ ఎనీ ఆర్గానిక్ లీజన్ ఇస్ దేర్ అనేది. సో పాలిప్స్ ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉన్నాయా, ఎడినోమయోసిస్ ఉందా, లేక ఏమైనా బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వల్ల బ్లీడింగ్ అవుతుంది, చాలా రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్ బట్టిగా మనం ట్రీట్మెంట్ చెప్తూ ఉంటాం. చెప్పినప్పుడు 4 నుంచి 6 నెలల పాటు హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తాం అవసరం అనుకుంటే. అవి కంట్రోల్ అవ్వకపోతేనే మిరీనాకి వెళ్తాం. ఇంకా నెక్స్ట్ TCRE అని ఉంటుంది, అంటే లోపల ఉన్న లేయర్ని తీసేయటం. ఎప్పుడైతే ఇవన్నీ ఫెయిల్ అవుతాయో, ఆర్ గడ్డలు ఉంటాయో, ఆర్ 45 years దాటాయో, 40 years అట్లీస్ట్, అప్పుడే గర్భాశయం తీయటం గురించి ఆలోచిస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే